నేస్తాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు జాబిలమ్మ చెప్పే ఒక మంచి కథను విందాము. పూర్వం ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాలా చెరువులు ఉండేవి. ఒక చెరువులో ఒక చిన్న కప్ప ఉండేది. అది మామూలు కప్ప కాదు, అది మాయా కప్ప. అది మాట్లాడగలదు, పాడగలదు, ఆడగలదు. అంతేకాదు కోరికలు కూడా తీర్చగలదు. రోజు రాత్రివేళ కప్ప నీటిలో నుండి బయటకు వచ్చి ఒక అందమైన స్త్రీగా మారేది. అందరూ ఆ చెరువులో దెయ్యం ఉందని నమ్మేవారు. అందుకని ఎవరు ఆ చెరువు దగ్గరికి వెళ్ళేవారు కాదు. దానితో ఆ చెరువు పాడుబడినట్లుగా ఉండేది. ఒకరోజు ఒక అనాథ పిల్లాడైన రాము ఆ చెరువు దగ్గరకు వెళ్తాడు. రాము అనాథ అయిన కారణంగా ఊళ్ళో అందరూ రాముని ఏడిపించేవారు. ఎవరూ పట్టించుకునేవారు కాదు, దూరం పెట్టేవారు. దానితో రాము బాధతో ఆకలితో తిరిగేవాడు. ఎవరికి కనీసం జాలి కూడా వేసేది కాదు. రాము తన కష్టాలు తీర్చమని రోజు దేవుణ్ణి ప్రార్థించేవాడు. అలా బాధపడుతున్న రాము ఒకరోజు ఆ చెరువు దగ్గరకు వెళ్తాడు. ఆకలితో అల్లాడుతూ ఉండగా ఒక మృదువైన స్వరం వినిపిస్తుంది. బాబు, నీకు సహాయం కావాలా అని వినిపిస్తుంది. రాము ఆశ్చర్యపోయి చూస్తే ఒక కప్ప చిన్నగా తల ఊపుతోంది. మొదట అతనికి భయంగా అనిపిస్తుంది. కానీ ఆ కప్ప ముఖంలో ప్రేమ, నమ్మకం మెరుస్తూ కనిపిస్తాయి. ఇంతలో నీరసంగా ఉన్న రాము సొమ్మసిల్లి అక్కడే పడిపోతాడు. అతనికి మెలకువ చూసేసరికి రాత్రి అయిపోతుంది. అప్పుడు ఆ కప్ప ఒక స్త్రీగా మారి రాము దగ్గరే కూర్చుని ఉంటుంది. రాము కళ్ళు తెరవగానే ఆ మాయా స్త్రీ, నీకు ఏం కావాలి బాబు అని అడుగుతుంది. నాకు తిండి లేదమ్మా, ఇల్లు లేదు, నాకు బ్రతికే లేదు అని రాము చాలా బాధగా ఆవేదనగా చెబుతాడు. ఆ స్త్రీ రూపంలో ఉన్న కప్ప మెల్లగా ఇలా అంటుంది, నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నీకు ఒక మాయా బహుమతిని ఇస్తాను. నీకు ఎప్పటికీ ఏ బాధలు లేకుండా చేస్తాను అంటుంది. ఏం పని అమ్మా అంటాడు రాము. ముందు నేను పెట్టే ఆహారం కడుపు నిండా తిను, అప్పుడు చెబుతాను అంటుంది ఆ మాయా స్త్రీ. రాము కడుపు నిండా భోజనం చేస్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఇలా అంటుంది, నేను ఇచ్చే బహుమతితో నీకు ఏ బాధలు ఉండవు. నువ్వు బాగా చదువుకోవాలి, అందరికీ సహాయం చేయాలి. ఎవరైనా బలహీనులు, అనాథలు, నిరుపేదలు ఎదురైతే వారిని ఆదుకోవాలి. నేను నిన్ను చూస్తూ ఉంటాను అంటుంది ఆ మాయా స్త్రీ. కానీ నా దగ్గర డబ్బు లేదు కదా అంటాడు రాము. నేను నీకు ఉండడానికి ఇల్లు, బోలెడంత ధనాన్ని ఇస్తాను. నువ్వు బాగా చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలి అంటుంది. రాము ఆ దేవుడే ఈ విధంగా తన కష్టాలు తీర్చాడనుకుని సరే అంటాడు. వెంటనే స్త్రీ రూపంలో ఉన్న కప్ప మాయమైపోతుంది. అప్పటి నుండి రాము గ్రామంలో ఉన్న పేదవారికి సహాయం చేయడం ప్రారంభిస్తాడు. ఎవరికి ఏది లేదంటే దాన్ని అందించేవాడు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుని క్లాసులో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. టీచర్లు అందరూ రాముని మెచ్చుకునేవారు. రాము చేసే మంచి పనులకు ఆ ఊరి సర్పంచ్ రాముని ఎంతగానో పొగుడుతాడు. అందరూ రాము గొప్పవాడిగా మారినందుకు చూసి ఆశ్చర్యపోతారు. కానీ రాము అలా ఎలా అయ్యాడో ఎవరికీ అర్థం కాదు. రాము తన బాధలు విన్న భగవంతునికి, తన కష్టాలు తీర్చిన మాయా కప్పకు ఎల్లప్పుడూ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకునేవాడు. కొంతకాలం తర్వాత ఒక రాత్రి ఆ కప్ప మళ్ళీ కనిపిస్తుంది రాముకి. బాబు, నీకు నా ఆశీర్వాదం, ఈ ముత్యాలహారం తీసుకో. దీనివల్ల నీ జీవితంలో ఎప్పటికీ తిండికి, దుస్తులకు, ప్రేమకు లోటు ఉండదు అని చెప్పి వెంటనే ఆ కప్ప మాయమవుతుంది. కానీ రాము మాత్రం తన దయ, సహనం, సేవల వల్ల ఆ గ్రామంలో దేవుడిగా పేరు తెచ్చుకుంటాడు. మంచితనంతో, ధైర్యంతో, సేవాభావంతో జీవించే వారికి దేవుడు ఏ రూపంలోనైనా సహాయం చేస్తాడు. నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం వల్ల నిజమైన సంపద, గౌరవం వస్తాయి. ఆపదలో ఉన్న వారికి సహాయపడాలని మనం ఎప్పుడూ మనసు పెట్టాలి. ఆధ్యాత్మిక విశ్వాసము, మానవతా ధర్మము కలిగి ఉండేవారికి అనుకోకుండా అనేక దారుల్లో సాయం లభిస్తుంది. ఒకసారి మంచి మార్గాన్ని ఎంచుకుంటే అదే మన జీవితాన్ని మారుస్తుంది. ఒక చిన్న అనాథ బాలుడు మాయాకప్ప రూపంలో వచ్చిన దైవ సహాయంతో మహానుభావుడిగా ఎలా మారాడో ఈ కథ మనందరికీ చాలా అందంగా చూపించింది.